సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ దొంగల ముఠా రెచ్చిపోయింది. ఓ ఆర్మీ రిటైర్డ్ కర్నల్ ఇంట్లో చొరబడ్డ నేపాలీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి ప్రవేశించిన నేపాలీ దొంగల బ్యాచ్ రిటైర్డ్ ఆర్మీ కర్నల్ గిరిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని 25 తులాల బంగారంతో పాటుగా 23 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఎదురింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బంగారం నగదుతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్ కోసం కార్ఖానా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. కార్ఖానా పరిధిలో నేపాలీ దొంగల ముఠా రెచ్చిపోయింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ దృశ్యాల్లో ఆ ముఠాకు సంబంధించిన వారి ఐడెంటిఫైని పోలీసులు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంట్లో చొరబడ్డ నేపాలీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గిరిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి 25 తులాల బంగారంతో పాటు డబ్బును కూడా అపహరించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య ఇంట్లో పనిచేసిన వ్యక్తే తన ఇంటికి కన్నం వేసిన ఘటన వెలుగు చూసింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ ముఠా సంబంధించి కూడా చోరీకి పాల్పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటు గన్రాగ్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న కెప్టెన్ గిరి ఇంట్లో ఓ వ్యక్తి నేపాల్కి సంబంధించిన వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి అతడి ఇంటి యాజమాని మీద దాడికి పాల్పడి చోరీకి చేసినట్టుగా మనం చెప్పవచ్చు. సుమారుగా పెద్ద మొత్తం అంటే సుమారు 25 తులాలకు సంబంధించిన బంగారాలతో పాటు 1 లక్ష రూపాయలకు సంబంధించిన నగదును కూడా అపహరించినట్టుగా తెలుస్తుంది. అతడు పక్క పథకం ప్రకారమే అతడు పనిచేస్తున్న ఇంట్లోని చోరీ చేయాలని స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా నేపాలీ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతడి స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కార్ఖానా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఎప్పటి నుంచి నేపాల్కి సంబంధించిన వ్యక్తి కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్నాడు ఏంటి అతడి పూర్తి వివరాలను కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దొంగలకు సంబంధించి నేపాలీ గ్యాంగ్ సంబంధించిన కదలికలు ఎక్కడైతే రికార్డ్ అయ్యా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన CCTV ఫుటేజ్ ను కూడా కార్ఖానా పోలీసులు కొంత ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఘటనకు సంబంధించి కూడా అటు ఎన్క్లేవ్ లో ఒకసారిగా కొంత షాక్ గురైనట్టుగా మనం చెప్పాలి. ఓకే, రైట్ కిరణ్. Bom,